హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్రేడ్స్మెన్ మేట్ మరియు చార్జ్మెన్ సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఒకటి వచ్చింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్తోనే హెడ్బిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దానికి ప్రజెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎగ్జాక్ట్ మనకి 72 అవర్స్ బిఫోరే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మార్నింగ్ 7 o'clockకి ఎగ్జామ్ ఉందో వాళ్ళకి డౌన్లోడ్ అవుతున్నాయి. రిమైనింగ్ వాళ్ళకి డౌన్లోడ్ అవ్వట్లేదు. అంటే వాళ్ళకి కరెక్ట్గా 72 అవర్స్ వచ్చిన వరకు వెయిట్ చేయాలి, అప్పుడే డౌన్లోడ్ అవుతాయి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ అందరికీ నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే, రేపు 1 ఫిబ్రవరి 2024 మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో మాక్ టెస్ట్ ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మన గ్రూప్లో అలాగే నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఒక్కసారి మీరు అటెంప్ట్ చేస్తే మీకు నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్కి కొంత యూజ్ అయితే చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే అయ్యే మోడల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ సిలబస్ అనాలిసిస్ చేసి వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. చార్జ్మెంట్ సపరేట్గా, ట్రేడ్స్మెన్ మేట్ సపరేట్గా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు 2 ఎగ్జామ్లు రాయాలన్నా 2 కూడా రాయొచ్చు. నెక్స్ట్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఆటోమేటిక్గా ఈ లాగిన్లు అయితే ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే, టీఎంఎం వేకెన్సీస్, ట్రేడ్స్మెన్ మేట్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయటం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి మనకి కొన్ని వేకెన్సీస్ మాత్రమే ఉండేవి. ఇక్కడ చూద్దాం. ఈస్టర్న్ నేవల్ కమాండ్కి 9 వేకెన్సీస్, వెస్టర్న్ నేవల్ కమాండ్ 565, సదరన్ నేవల్ కమాండ్ 36, టోటల్గా 610 వేకెన్సీస్ టీఎంఎం మాత్రమే ఉన్నాయి. దాన్ని ఇంక్రీజ్ చేయటం అయితే జరిగింది. అది ఎంతవరకు ఇంక్రీజ్ చేశారనేది కూడా మనం చూద్దాం. ఇక వచ్చేసరికి ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్, ఇది నోటీసు. సో ఈస్టర్న్ నేవల్ కమాండ్ 47 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వెస్టర్న్ నేవల్ కమాండ్ 685 వేకెన్సీస్ ఉన్నాయి. సదరన్ నేవల్ కమాండ్ అంటే కొచ్చి 36 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 768 వేకెన్సీస్ వరకు ఇంక్రీజ్ చేశారు. ఇంకా అడ్మిట్ కార్డు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మీకు సపోజ్ మీకు రిపోర్టింగ్ టైమింగ్ 7 o'clock అని ఇచ్చారు అంటే ఫస్ట్ని. సో 7 o'clock లోపు, 7 o'clock తర్వాతే మీకు డౌన్లోడ్ అవుతుంది, 72 అవర్స్ బిఫోర్. గుర్తుపెట్టుకోండి. సో అడ్మిట్ కార్డ్ మీరు తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఫోటో ఐడి ప్రూఫ్ కూడా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీ నేమ్స్ ఒకవేళ ఏమైనా లాస్ట్ నేమ్ రాకపోయినా కానీ నో ప్రాబ్లం, మీకు ఏ ప్రాబ్లం అయితే లేదు. ఎగ్జామ్కి అయితే అలౌ చేస్తారు. మీ ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫుల్ నేమ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీ ఏమైనా ఫాదర్ నేమ్ కానీ ఏమైనా రాంగ్ ఉన్నా నో ప్రాబ్లం, కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో మీరు వితిన్ టైంకి వెళ్ళాలి. 7:30కి రిపోర్టింగ్ అంటే ముందుగానే ఒక 1/2 అవర్ ముందుగానే వెళ్ళి అక్కడ ఉండడం మంచిది. సో ఎగ్జామ్ టైమింగ్ 8:45 టు 10:45 అంటే 7 లోపు మీరు 7:30 లోపు మీరు వెళ్తే మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓన్లీ 1/2 అవర్ టైం మాత్రమే ఇచ్చారు గేట్ క్లోజింగ్ టైము. సో వీలైనంత వరకు కూడా ముందుగానే వెళ్ళండి. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు. అండ్ మీరు ఆన్లైన్ అప్లై చేసి ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ జనరల్ అవేర్నెస్ రాయండి, నెక్స్ట్ ఇంగ్లీష్ రాయండి. ఎందుకంటే మీకు జనరల్ అవేర్నెస్ ఎంత ఎక్కువ గెయిన్ చేస్తే మీకు అంత కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ చేయడానికి మీకు టైం అనేది ఎక్కువగా వస్తుంది. మీరు టైం కేటాయించుకోండి. 90 మినిట్స్ జనరల్ అవేర్నెస్కి ఎంత టైము, అలాగే ఇంగ్లీష్కి ఎంత టైం అని. సో అర్థమెటిక్ రీజనింగ్కి కొంచెం టైం అనేది ఎక్కువ పెంచుకొని ఉంచండి. ఇది నేను మీకు చెప్పే గైడ్లైన్స్. సో వీలైనంత వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో మీరు బబ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్గా అటెంప్ట్ చేయండి. మీకు డౌట్ ఉన్నది మార్కేజ్ రివ్యూ పెట్టుకోండి. సో కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసి రాయండి. ఇంకా ఫైనలైజేషన్స్, ప్రాక్టీస్, రిజిస్ట్రేషన్ పోర్టల్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటాయి. సో వితిన్ టైంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది.
ఎనీ కాపీ ఏ పేపర్ కూడా మీకు లోపలికి అలౌ చేయరు. కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అంటించాలి. క్యాండిడేట్ హ్యాస్ నాట్ ఎఫెక్స్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆన్ అడ్మిట్ కార్డ్. సో ఏదైతే రిజిస్టర్డ్ అప్లికేషన్ ఉందో అదే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.